వేసవిలో నీరు, హైడ్రేషన్ మరియు సంరక్షణ చాలా ముఖ్యమైనవి. నిర్జలీకరణాన్ని నివారించడానికి మరియు శరీర ఉష్ణోగ్రతను నిర్వహించడానికి ప్రతిరోజు 2.5–3.5 లీటర్లు 8 నుండి 12 గ్లాసులు నీరు త్రాగాలి. కొబ్బరి నీరు, నిమ్మకాయ నీరు మరియు దోసకాయ మరియు పుచ్చకాయ వంటి నీటి సమృద్ధిగా ఉండే ఆహారాలను చేర్చండి. హాఫ్ బకెట్ స్నానాలు ఉపయోగించి మరియు లీకేజీలను సరిచేయడం ద్వారా నీటిని ఆదా చేయండి. వేసవిలో హైడ్రేషన్ మరియు నీటి చిట్కాలు. 1. హైడ్రేషన్ మార్గదర్శకాలు. పెద్దలు రోజుకు 2.5 నుండి 3.5 లీటర్ల నీరు తీసుకోవాలి. మీరు ఎక్కువగా చెమటలు పడుతుంటే లేదా వ్యాయామం చేస్తుంటే ఎక్కువ నీరు తీసుకోవాలి. 2. ఉత్తమ పానీయాలు. నీరు అధికంగా ఉండే పండ్లు మరియు కూరగాయలు, కొబ్బరి నీళ్లు లేదా మజ్జిగ తీసుకోండి. 3. నిర్జలీకరణ సంకేతాలు. మీకు తరచుగా దాహం వేస్తే, ముదురు పసుపు రంగు మూత్రం వస్తే, లేదా అలసిపోయినట్లు అనిపిస్తే, మీరు నిర్జలీకరణానికి గురయ్యే అవకాశం ఉంది. 4. నీటి పొదుపు. వేసవిలో నీటి పొదుపు, కార్ వాష్లను దాటవేయడం, లీకేజీ కుళాయిలను మరమ్మతు చేయడం మరియు షవర్లకు బదులుగా బకెట్ స్నానాలను ఉపయోగించడం ద్వారా నీటి వినియోగాన్ని తగ్గించండి. మరియు 5. బహిరంగ సంరక్షణ. బాష్పీభవనాన్ని తగ్గించడానికి ఉదయాన్నే మొక్కలకు నీరు పెట్టండి. వేసవిలో నీరు ఎందుకు అవసరం? 1. నిర్జలీకరణాన్ని నివారిస్తుంది. అధిక ఉష్ణోగ్రతలు అధిక చెమటను కలిగిస్తాయి. 2. శరీర ఉష్ణోగ్రతను నియంత్రిస్తుంది. తగినంత నీరు శరీరం యొక్క సహజ శీతలీకరణ వ్యవస్థ, చెమట పట్టడం, సమర్థవంతంగా పనిచేస్తుందని నిర్ధారిస్తుంది. మరియు 3. శక్తి బూస్ట్. సరైన హైడ్రేషన్ వేడి వల్ల కలిగే అలసటను తగ్గిస్తుంది.